నమస్తే. ఈరోజు ఉల్లిపాయ టొమాటో వాడుకొని ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చట్నీ, ఇడ్లీ, దోశ, ఊతప్పం లాంటి టిఫిన్ ఐటమ్స్కి సూట్ అయ్యే ఒక చట్నీ ఎలా చేయాలో చూసుకుందాం. దీనికోసం 2 కప్పుల టొమాటోలు ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇది అరకిలో. ఒక పావు కిలో అంటే 1 కప్ వచ్చింది. ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు. తర్వాత ముందుగా ఉల్లిపాయ కొంచెం గట్టిది కాబట్టి అవి ముందుగా వేసుకున్నాను మిక్సీ జార్లో. తర్వాత వెల్లుల్లి, తర్వాత ఈ 2 కప్పుల టొమాటోలు ఎంత ఉంటాయో దాంట్లో సగం ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ముక్కలు మిగిలేట్టుగా దీన్ని పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా నున్నగా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయ అనేది, టొమాటో అనేది ముక్కగా ఉండాలి. దీంట్లో ఇంకా వేయాల్సినవి 1 స్పూను రసం పౌడర్, మీరు రసం పౌడర్ లేదు అంటే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కారం, 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ. సరిపడా ఉప్పు, 1 స్పూన్ అంత బెల్లం. దీంట్లో బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. చాలా కొద్దిగానే 1 స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ముక్కలు మిగిలేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్, ఒక బాండ్లీ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 6 టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకున్నాను, వంట నూనె. ఇది కొంచెం కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, సగం స్పూను జీలకర్ర, 1 పావు స్పూను మెంతులు. దీంట్లో వెల్లుల్లి అనేది ఆప్షనల్, వద్దు అనుకున్న వాళ్ళు వదిలేసుకోవచ్చు. 1 పావు స్పూను పసుపు, 3-4 చిన్న ముక్కలు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఎవరైతే వెల్లుల్లి వేసుకోలేదు, ఇక్కడ పోపులో 1 పావు స్పూను ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవంతా చిట్పట్లాడిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనము చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే టొమాటో ఉల్లిపాయది ఉందో అది ఇక్కడ వేసుకోండి. ఇది వేసేటప్పుడు చిందినట్టు అవుతుంది చేతి మీదకి, అందుకనే ఆఫ్ చేశాను. ఒకసారి వేసిన తర్వాత ఇదంతా పేస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి మొత్తం కలియపెట్టుకొని మూత పెట్టుకొని, ఇవి పచ్చివి కాబట్టి కొంచెం ఇవి మెత్తపడాలి, ఉడకాలి కాబట్టి మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుందాం. 4-5 నిమిషాలప్పుడు 1-2 సార్లు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇంకా మూత తీసేసి ఇక్కడి నుంచి వీటిని ఇంకాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత నూనెలో కొంచెం వేగినట్టు అవుతుంది, అందుకని చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కొంచెం దాంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోయి నూనె అనేది అంచులకి తేలుతుందో, దాదాపు నేను తీసుకున్న క్వాంటిటీకి 3/4 కిలో అయింది కదా, 1/2 కిలో టొమాటో, పావు కిలో అనేది ఉల్లిపాయ. నాకు 10-12 నిమిషాలు పట్టింది. అది నూనె తేలిన తర్వాత ఇంకా చట్నీ రెడీ అయినట్టే సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసి ఇది మీకు ఎలాగ నచ్చింది అనేది కామెంట్స్లో పోస్ట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.